ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ ఇండియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం మెడికల్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ సునీల్ అప్సింగి, ఆర్థోస్కోపిక్ ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మనతో ఉన్నారు. సో సార్ని అడిగి ఈరోజు ఒక వాల్యుబుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి ఏంటంటే ఈ జాయింట్స్ అనేవి అంటే హ్యాండ్స్ అప్ లిఫ్ట్ చేయలేకపోవడం, పైకి లేపలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇది ఏజ్ వాళ్ళకి జరుగుతుంది. కామన్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే 30-40 కూడా చాలా వీక్ బోన్స్ ఉంటున్నాయి. వీటికి గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఈ చెయ్యి పైకి లేకపోవడం, లేపరాకపోవడం అన్నది ఇది నార్మల్గా షోల్డర్ దగ్గర జరుగుతుంటుంది. మన షోల్డర్ అంటే భుజం దగ్గర ఈ మూమెంట్ జరుగుతుంటుంది. ఆ మూమెంట్ తోటే మనం చేతిని మనము ఏ పని చేయాలన్నా కానీ అదే రీజన్ మనం ఏ పని చేయాలన్నా చేతిని ఎక్కడైనా స్పేస్లో పెట్టాలంటే మనకు భుజం కావాలి. ఆ భుజం సపోర్ట్ బేస్ లేకపోతే మనం చేతిని ఎక్కడ పెట్టలేము. సో ఈ భుజం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు చాలా సివియర్ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ భుజం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు చేతిని స్పేస్లో పెట్టలేరు, స్టేబుల్గా ఉంచలేరు. అయితే వాళ్ళు ఏ పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎట్లనైతే మోకాళ్ళ ప్రాబ్లం ఉండి నడవడానికి ఇబ్బంది అవుతుందో అట్లా మన చెయ్యి పని చేయడానికి ఈ భుజం అన్నది చాలా స్ట్రాంగ్ బేస్. డే టు డే లైఫ్లో వాళ్ళ వర్క్స్ చేసుకోలేకపోవడం కానివ్వండి, అంటే ఒక ఈజీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం ఇబ్బంది పడే చాలా కష్టం అవుతుంది. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సింపుల్ థింగ్స్ ఎట్లా అంటే మనం అనుకుంటాం ఇప్పుడు కోమ్ చేసుకోవడము, షర్ట్ బటన్స్ పెట్టుకోవడము, ఆడవాళ్ళకు బట్టలు వేసుకోవడము, జుట్టు దూకోవడము, ఇవి కూడా చాలా ప్రాబ్లం అయిపోతాయి. చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. అంటే మీరు ఆలోచించండి, పొద్దున్న పనికి వెళ్ళాలి, ఆడవాళ్ళు కోమ్ చేసుకోలేకపోతున్నారు, లేకపోతే బట్టలు వేసుకోవడానికి బ్లౌజ్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత కష్టమైంది. అందరినీ హెల్ప్ అడగలేరు కదా ప్రతిసారి. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఏజ్ని బట్టి ఆ ప్రాబ్లం ఏందన్నది డిఫరెంట్ అవుతుంటుంది. నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్ యంగర్ ఏజ్లోనేమో ఇంజురీతో అవుతుంది, ఏదో దెబ్బ తాకడం, యాక్సిడెంట్ అవ్వడం అట్లాంటి పెడుతూ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ షోల్డర్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రోజన్ షోల్డర్ అంటాం, ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళకు వస్తుంది, ఎక్కువ ఉంటుంది. రెండోదేమో షోల్డర్లో మసిల్స్ ఉంటాయి. జాయింట్ లోపల 4 మసిల్స్ ఉంటాయి, రొటేటర్ కఫ్ అని. ఈ మసిల్స్ ఫంక్షనింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది సో ఇప్పుడు మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? మెడికేషన్ త్రూ ఏమైనా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఈ మసిల్స్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒట్టి మసిల్లో వాపు ఉంటుంది, అంత పెద్ద ఇదేం ఉండదు. లోపల మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినా కానీ మసిల్లో వాపు ఉంటుంది. వాళ్లకు కొంచెం ఓపిక పెట్టి ఫిజియోథెరపీ ఇది చేస్తే తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది ఏమవుతుంది, కొంతమందికి మసిల్లో టేర్ వస్తుంది. అంటే మసిల్ ఏదైతే ఉంటుందో లోపల రొటేటర్ కఫ్ మసిల్స్ అంటాం వీటిని, ఈ మసిల్లో టేర్ వస్తుంది. అది వచ్చినప్పుడు చేయి పైకెత్తరాదు. వాళ్ళు వేరే చేయి పట్టుకొని పైకెత్తుతారు, కానీ ఆ చేతిని వాళ్ళు పైకెత్తలేకపోతారు. సో ఈ రొటేటర్ కఫ్ మసిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు సివియర్ పెయిన్, నైట్ పెయిన్, దాని తర్వాత చేయి పైకి ఎత్తరాకపోవడము, నేను చెప్పినట్టు చిన్న చిన్న థింగ్స్ అంటే దూకోవడం కానీ, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే బాత్రూంలో వెళ్ళినప్పుడు ఇబ్బందులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయి కూర్చుంటాయి. సో ఈ మసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఎవరికైతే మసిల్ టేర్ అయిందో వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే. టేర్ కాకుండా జస్ట్ వాపు ఉందనుకోండి, వాళ్లకు ఆ మసిల్ ఏమవుతుంది, 2 బోన్స్ మధ్యలో ఇరుక్కపోతుంటుంది, ఇరుక్కపోయి వాపు వస్తుంటుంది. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్, అవసరమైతే షోల్డర్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్, వీటితో తగ్గుతుంది. ఓకే ఓకే సార్, ప్రతి పెయిన్కి అంటే ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ అనేది అవసరం అవుతుందా, అవసరం ఉంటుందా? అందరికీ ఏం అవసరం ఉండదు, చాలామందికి అవసరం ఉండదు. అసలు చాలామందికి వితౌట్ సర్జరీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మసల్ టేర్ అయిపోయింది అనుకోండి, చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నారు అనుకోండి,
వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు సర్జరీ అవసరం పడుతుంది. అదే 65, 70, 75 ఉన్నారు, వాళ్ళకి కొంచెం మసిల్ టేర్ ఉంది, కాకపోతే ఫంక్షన్ పూర్తిగా ఉందనుకోండి, వాళ్ళకి ఏమీ చేయం, వాళ్ళకి అవసరం ఉండదు. కాకపోతే చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ మసిల్ టేర్స్ అన్నవి అయితే కానీ దానికి సర్జరీ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. ఓకే. ఓకే. ఒకవేళ చేయించుకోలేదు, మెడికేషన్‌తో తగ్గించుకుందాము, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే ఇందులో? ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి మసిల్ మన బాడీలో మనం యూజ్ చేయలేదనుకోండి ఏమైపోతుంది, మసిల్ వీక్ అయిపోతుంది. సో ఆ మసిల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది పోతుంది. దాని తర్వాత మళ్ళీ మసిల్ని బిల్డ్ చేయడం అన్నది చాలా కష్టం, ఎస్పెషలీ ఏజ్ వస్తున్న కొద్దీ. ఇప్పుడు 30s, 40sలో ఉన్నవాళ్ళు బిల్డ్ చేస్తారేమో, 50s, 60sలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. సో ఈ మసిల్ టేర్ అన్నది ఏదైతే ఉందో అది ఒక్కసారి స్టార్ట్ అయితే అది ఇంకా ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది అయినప్పుడు ఏమవుతుంది, చిన్న ప్రాబ్లం ఏదో పెద్దగా అవుతుంది. ఇప్పుడు మీరు బట్ట కుట్టాలి, అరిగిపోయిన బట్టకు కుట్లు వేయొచ్చా? వేయరాదు కదా. కొత్త బట్ట ఉంటే 4 కుట్లు వేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కొన్ని రోజులు పనిచేస్తుందని. ఇది కూడా అట్లాంటిదే. సో చిన్న వయసులో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ మసిల్ ఉన్నప్పుడు దాన్ని కుట్లేయడం చాలా ఎసెన్షియల్. కొంతమంది భయపడి కానీ, నెగ్లెక్ట్ చేసి కానీ, లేకపోతే వాళ్ళకు తెలియక కానీ చేయించుకోరు సర్జరీ, ప్రొలాంగ్ చేసుకుని ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే సర్జరీ సింపుల్గా చేయొచ్చో దాన్ని కాంప్లికేటెడ్ అవుతుంది. ఓకే. అది ఓకే. సో ఎవరికైనా గానీ ఇట్లా ఒక సర్జరీ అవసరం అవుతుంది, లేదా నాకు ఈ పెయిన్ ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది సార్? అంటే సివియర్ పెయిన్ ఉంటుందా? ముందుగా డిటెక్ట్ చేసుకొని మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? అంటే నెంబర్ 1 మీరు అన్నట్టు పెయిన్, ఎస్పెషల్లీ రాత్రిపూట పెయిన్. దాని తర్వాత ఏదో ఇన్సిడెంట్ అవ్వడం, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదో కింద పడిపోయి అయ్యే అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు ఏదో బరువు ఎత్తడానికి పోయి సడన్గా భుజం పట్టేయడం, లేకపోతే ఫంక్షన్ అంటే చేయి పైకి ఎత్తరాకపోవడం, ఇవన్నీ దీనికి సూచనలు అన్నమాట. ఇవన్నీ ఏమున్నా కానీ షోల్డర్లో మసిల్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది ఉన్నవాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకొని, ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేయించుకొని అప్పుడు దాన్ని ట్రీట్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలాగా? అంటే ఏజ్ గ్రూప్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ట్రీట్మెంట్ కోసం? ట్రీట్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే తొందరగా వస్తారో, అంటే మసిల్ టేర్ అయ్యి తొందరగా మా దగ్గరకు వచ్చి వాళ్ళ మసిల్ క్వాలిటీ మంచిగా ఉంది అంటే వాళ్ళకి రిపేర్ చేయొచ్చు. ఈ రిపేర్ 2 విధాలు చేయొచ్చు. ఒకటేమో ఓపెన్ సర్జరీ అంటాం, అంటే కట్ చేసి లోపట ఉన్నది చూసి రిపేర్ చేయొచ్చు. రెండోదేమో ఆర్థ్రోస్కోపీ అంటాం, అంటే ఎండోస్కోపీ లాగా జాయింట్ చుట్టూ చిన్న చిన్న కట్స్ చేసి జాయింట్ లోపల ఒక కెమెరా పెట్టి ఆ కెమెరా ద్వారా సర్జరీ చేస్తాం. సో అది షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటాం. రిపేర్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ ఉంటుంది. కాకపోతే రికవర్ కానీ కొంచెం టైం ఉంటుంది. ఇప్పుడు మనము కుట్లు వేసిన తర్వాత అది మానుకోవాలి, మానుకున్న తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి, అప్పుడు నార్మల్ అవుతారు. ఎలానైతే ఏజ్ పెరుగుతూ పోతుందో, ఇప్పుడు 65, 70, 75 ఇయర్స్ వాళ్ళకి ఇలా మసిల్ టేర్ అయిపోయి వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళ మసిల్ క్వాలిటీ అంత బాగాలేదు, లేకపోతే ఈ టేర్ మనము రిపేర్ చేయరాదు అనుకున్నాము, వాళ్లకు షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే భుజం మార్పిడి చేసే అవసరం పడుతుంది. వాళ్లకు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాము, ఆ సర్జరీ అవసరం పడుతుంది ఆ ఏజ్లో. సార్ ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అది ఇక్కడ కూడా చేస్తారు సార్? చేస్తారు. సార్ ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి చాలా పాపులర్గా చెప్పుకుంటున్నారు కదా సార్, ఇవి ఏమైనా యూస్ఫుల్ అవుతాయి సర్జరీస్లో? ఇంకోండి, పిఆర్పి అన్నది ఇప్పుడు చాలామంది చాలా విధాల దాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు, సరేనండి. కాకపోతే మనం చూడాల్సింది ఏంది, అడ్వర్టైజ్మెంట్ కాదు, మనం చూడాల్సింది దాని వెనకాల ఎంత సైన్స్ ఉంది, ఏం ప్రూఫ్ ఉంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ ప్రూఫ్ లేదు. అది ఈ హీలింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయగలదా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు, దాని మీద గట్టి ప్రూఫ్ లేదు. అయితే రిపేర్ చేశాక
మీరు పిఆర్పి ఇస్తారా హీలింగ్ని ఇంప్రూవ్ చేయడానికి అని క్వశ్చన్ అడగొచ్చు. కాకపోతే దానికి కూడా ప్రూఫ్ లేదు. ఓకే. మేము సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే లోపల ఆ, ఏవైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ని షేవ్ చేస్తాం కొంచెం. ఈ టిష్యూస్ని ఇవన్నిటిని షేవ్ చేసినప్పుడు ఈ పిఆర్పిలో ఉండే సబ్స్టెన్సెస్ అవన్నీ న్యాచురల్గా అక్కడికి వచ్చేస్తాయి. అవే హీలింగ్ని ప్రమోట్ చేస్తాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ పిఆర్పి త్రూ మనం ఇంకా సర్జరీని అవాయిడ్ చేయొచ్చా సార్? లేకపోతే సర్జరీ కూడా చేసుకోవాల్సి ఉంటుందా? ఇది చాలా పెద్ద అపోహ. పిఆర్పి ఇస్తే సర్జరీ అవాయిడ్ అవుతుందని. సర్జరీ అంటే అందరికీ భయమే. సర్జరీ ధైర్యంగా నేను ఆడుతూ పాడుతూ నవ్వుతూ వచ్చి నేను చేసుకుంటాను అంటే మాకు భయం. ఓకే. సర్జరీ అంటే భయపడాల్సిందే కదా. సో అందరూ ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పిఆర్పి తీసుకోవచ్చా, ఇదా అదా, చాలామందికి అనిపిస్తుంది. కరెక్టే, వాళ్ళ ఆశల్ని మనము రాంగ్ అని చెప్పలేము. కాకపోతే ఈ పిఆర్పి ఇవిటితోటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయగలమా అన్నదానికి ప్రూఫ్ లేదు. సో నన్ను అడిగితే చాలామంది వాళ్ళ వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నారు వీటి మీద, మనీ కూడా. సరేనండి. సో మీరు ఎంత లేట్ చేస్తారో, ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్లో 35 to 60, 65 యంగర్ ఏజ్ గ్రూప్లో వెయిట్ చేసి పిఆర్పి అని అదని ఇదని అన్నీ ట్రై చేసి అప్పుడు సర్జరీకి వస్తారో అప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే సింపుల్గా అయిపోయే సర్జరీ ఉందో దాన్ని కాంప్లికేట్ చేసుకొని వచ్చి ఓకే. అప్పుడు సర్జరీ కూడా కష్టం ఉంటుంది. సో ఇందాక కూడా మనం ఒక విషయం డిస్కస్ చేసాము. పిఆర్పీస్ అనేవి మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అవి కొంచెం రిలీఫ్ ఇచ్చేవే. అండ్ మీరు ఏదైనా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎంత పాసిబుల్ అయితే త్వరగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సజెషన్తో మెడికేషన్ కానీ ఏదో పిఆర్పీస్ ఇంజెక్షన్స్ ఆర్ సర్జరీ త్రూ వెళ్తే మంచిది. ప్రొలాంగ్ చేసుకునే కొద్దీ సివియారిటీ అనేది పెరుగుతుంది కాబట్టి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. సునీల్ సార్ త్రూ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.